నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమ వీక్షకులకు స్వాగతాంజలి. సకల చరాచర వ్యాప్తమూర్తి ఆ లక్ష్మీ నరసింహుడు ఆశ్రిత వత్సలుడై తనను ఆశ్రయించిన వారి సంకల్పాలు సిద్ధింపచేసే సత్సంకల్పంతో కీసర మండలంలోని చీరియాల గ్రామంలో సంకల్పసిద్ధి లక్ష్మీ నరసింహుడిగా వెలిశాడు. ఈనాటి తీర్థయాత్రలో ఆ లక్ష్మీ నృసింహ ఆలయం సందర్శించి సకల సత్సంకల్పాలు సిద్ధింపచేసుకుందాం. ఆ భగవంతుడి వివిధ అవతారాలు కేవలం లోకోపకారం కోసమే. లోకకంటకులను మట్టుబెట్టి ఆశ్రితులను కాపాడడమే ధ్యేయంగా అనేకానేక రూపాలతో అవతరించాడు భగవంతుడు. ఈ భక్త పక్షపాతి ఈ ఆలయంలో సంకల్పసిద్ధి లక్ష్మీ నృసింహుడిగా ప్రసిద్ధుడై ఉన్నాడు. తులాదపి యాచకః, యాచించేవాడు దూదికంటే తేలిక చులకన. కాని భగవంతుణ్ణి ఆశ్రయిస్తే యాచిస్తే సర్వకర్మలు కష్టాల నుండి విముక్తుడవుతాడు. దానికి ఉదాహరణే ఈ లక్ష్మీ నారసింహుడి ఆలయం. దివ్యానందమయ ప్రపంచం మూర్తీభవించిందా అన్నట్లుగా ఈ క్షేత్రం ప్రకృతి లలామ ఒడిలో ఒదిగిన ఆధ్యాత్మిక కేంద్రమై మనోజ్ఞంగా భక్తులు మైమరచిపోయే విధంగా తీర్చిదిద్దబడింది. పాలకడలిలో శేషునిపై శయనించడమే కాదు, తానెక్కడున్నా ఆ శేషుడినే ఆసనంగా మలుచుకొంటాడా అన్నట్లు ఈ ఆలయంలో స్వామి శేషాసీనుడై కనువిందు చేస్తాడు. ఆ ఊర్ధ్వలోకంలోని కడలిలోనైనా భూలోకంలోని కోవెలలోనైనా తన స్వామి ఎక్కడుంటే తనక్కడే అన్నట్టుగా తన పడగలతో నీడనిస్తూ చుట్టలు చుట్టుకొని ఉన్న తన భారీ శరీరంతో నాగేంద్రుడు లక్ష్మీ నృసింహుణ్ణి సేవిస్తున్నాడు. ఇక స్వామికి తోడుగా ముక్కున ముక్కెర ధరించి విరించి మనసెరిగి చెంచులక్ష్మీదేవి భక్తుల నిబ్బడి ముబ్బడిగా కటాక్షిస్తున్నది. తన దేవేరిని అంకమున కూర్చుండబెట్టుకొని విప్పార్చిన కళ్లతో భక్తుల హృదయాల్లో తొంగి చూస్తున్నాడా అనిపించే విధంగా గోచరిస్తాడు స్వామి. ఈ ఆలయాన్ని దర్శించిన వారు సర్వరోగాలు త్రుటిలో సమసిపోగా సర్వభోగాలయందు జయం తమది కాగా నారసింహుని కృపచేత పునీతులవుతున్నారు. యాదగిరి నరసింహునికి జరిగే సమస్త ఉపచారాలు, పూజలు, సేవలు యథాతథంగా ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా నిర్వహిస్తారు. శివుడికి అభిషేకం, విష్ణువునకు అలంకారం ఎంతో ప్రీతిపాత్రమైనవంటారు. అందుకే వైష్ణవాలయాలలో విశేష అలంకరణ చేస్తారు. ఇక్కడి స్వామి సర్వాంగ సుందరుడై వెలుగొందుతున్నాడు. ఈ లక్ష్మీ నరసింహస్వామి అలంకార శోభ తిలకించటానికి 1000 కళ్ళైన చాలవంటే అతిశయోక్తి కాదు. ఆ ముగ్ధ మనోహరకారుణ్ణి మనదైన భావంతో దర్శించి మన హృదయ మందిరాన ప్రతిష్ఠించుకుందాం. సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి దంతధావనంతో మొదలుపెట్టి ఉదకము పంచామృతాలతో ఆ పంకజనాభుని పలు తెరుగుల అభిషేకిస్తారు. ఇలువెల్లా పసుపు రాసి మంగళకరంగా అభ్యంగన స్నానం చేయిస్తారు. పలుతీరుల అభిషేకించి శుద్ధోదక స్నానాదికాలు ముగించి పట్టువస్త్రాల ధరింపచేస్తారు. నుదుటన తిరునామాలు దిద్ది శృంగారమూర్తిం శుభదాన కీర్తిం అని ఆ స్వామివారిని తృప్తి తీరా అలంకరిస్తారు. దృష్టిదోష పరిహారార్థమే కాదు, స్వామి ప్రీత్యర్థం వివిధములైన హారతులిచ్చి వింజామరల వీచి ఆ ఉగ్ర నరసింహుణ్ణి శాంతపరచి సంతృప్తులవుతారు. ఆనాడు కరిని కాపాడటానికి సిరికి కూడా చెప్పకుండా, పరివారాన్ని వెంటబెట్టుకోకుండా, ఆయుధాలేవి చేత ధరించకుండా హుటాహుటిన వైకుంఠాన్ని వీడి బయలుదేరాడట ఆ నారాయణుడు. కాని కలియుగంలో భక్త పారాయణుడై తన దేవేరితోనే కాక వినాయకుడు, వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయుడు, బంగారు మైసమ్మ, నల్లపోచమ్ములను తోడుకొని మరీ వెలిశాడు ఈ ఆలయంలో. ఈ అనుబంధ ఆలయాలు భక్తికి ఆనవాళ్లుగా నిలిచాయి. మరి దర్శిద్దాం పర్దండి. శివతనయుడు తానైన శివకేశవులకు భేదమేదియూ లేదని నిరూపించడానికా అన్నట్లుగా ఈ ఆలయంలో వినాయకుడు ఒకమారు వైష్ణవ సంప్రదాయానుసారి అయి
తిరునామాలు శంఖచక్రాలను చేబూని శ్వేతవస్త్రధారి. మరొక మారు శివ సంప్రదాయంగా విభూది రేఖలు ధరించి గోచరిస్తాడు. త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అని ప్రార్థించడి భక్తుల సకల కార్యాల్లో విజయం చేకూరుస్తాడు ఆ స్వామి. ఈ సింధూరమయుడు కరుణా సముద్రుడు హనుమంతుడు. సుబ్రహ్మణ్యం శరవణ భవనే అంటూ స్తుతించేవారికి తన ఇరు ముద్దు గుమ్మల గూడి అభయహస్తం చూపుతూ భయం వలదని భరోసానిస్తున్నాడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. 2 శిరసుల నాగేంద్రుడు పడగతో నీడనివ్వగా రుద్రాక్షమాలలు మెడ ధరించి విభూది రేఖలతో మెరసిపోతూ భక్తులకండగా ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు. వారాలు పక్షాంత రోజులు అయిన పౌర్ణమి, అమావాస్యలందు విశేషంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ఆలయం భవ్యక్షేత్రమై భాసిల్లుతున్నది. కారణమనేది లేకుండా సృష్టిలో ఏ కార్యము జరగదు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. ఆ జగన్నాటక సూత్రధారి ఆడించే నాటకంలో కేవలం ఓ పాత్రధారి. మహిమాన్విత క్షేత్రాల వెనక దాగి ఉన్న కథలు, సత్యాలు, కల్పితాలు ఎన్నెన్నో. అలాగే ఈ నృసింహ క్షేత్ర ఆవిర్భవానికి ఒక కథ ఉన్నది. ఆ కథను, అలాగే ఈ ఆలయంలో జరిగే ఉపచారాలు, పూజాదికాలు, సేవల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాయం సమయాన పల్లకిలో లక్ష్మీ సహితునిగా ఉన్న ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. పల్లకినే ఊయలగా మలచి జోలపాటలతో స్వామిని ఉయ్యాలలుగిస్తారు. స్వామి నిత్యము ఈ షోడశోపచారాలనందుకుంటూ ఆనాటి కరివరదుడు ఈనాడు భక్తవరదుడై భక్తుల కోర్కెలు నెరవేర్చి కీర్తినందుతున్నాడు. ఇంతటి విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ క్షేత్రము, దీనిని చేరే మార్గము పచ్చని వృక్షాలతో నిండి చూపరులను పరవశుల్ని చేస్తాయి. నిస్సహాయ భక్తుల దీనహీన దుస్థితులను సమింపచేసి వారి జీవితాలలో చిరునగవులు వికసింపచేయాలని కోరుకుందాం. వారికి బ్రతుకు పట్ల ఆసక్తిని, తన యందు అమిత భక్తిని పెంపొందింపచేయాలని ఆ సంకల్ప సిద్ధి నృసింహుడిని వేడుకుందాం. ఆ స్వామి దర్శన భాగ్యం మీ అందరికీ కూడా కలగాలని, మీ సంకల్పాలు నెరవేరాలని ఆకాంక్షిద్దాం.